ఇంకో కీలక అంశం ఏంటంటే ఈరోజు మెజారిటీ గెలిచింది 11 మెంబర్స్ వైఎస్ఆర్సీపీ నుంచి జగన్తో సహా. మెజారిటీ ఎమ్మెల్యేలు ఇటు లోకేష్తో టచ్లో ఉన్నారని కానీ, సో జగన్మోహన్ రెడ్డి త్వరలోనే వీళ్ళందరినీ కాపాడుకునేందుకు కుప్పం నుంచి ఒక యాత్ర మొదలు పెట్టబోతున్నారు పరామర్శ యాత్ర పేరుతో, ఓదార్పు అనేది ఒక చర్చ. దీంట్లోన్నింటినీ ఎలా చెప్తారు మీరు? ఇక్కడ ఒకటి వాస్తవం, ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఫిరాయింపులు జరిగినా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. నాయకులు పార్టీలు మారిన మాత్రాన ఏ పార్టీ బలోపేతం కాలేదు, ఏ పార్టీ బలహీనం కూడా పడలేదు. 2014-19 మధ్య వైసీపీ పార్టీ నుంచి 23 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించడం జరిగింది. కానీ 2019 ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనం చూసాం. అలాగే 2019-24 మధ్య తెలుగుదేశం నుంచి 4 శాసనసభ్యుల్ని, జనసేన పార్టీ నుంచి నెక్కిన ఏకైక శాసనసభ్యుని జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలోకి తీసుకున్నారు. అంతిమంగా ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి అనేది కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది శాసనసభ్యులు ఏ వైపు ఫిరాయించినా అంతిమ నిర్ణేతలైన ప్రజల మద్దతు ఏ పార్టీకి ఉంటుందో ఆ పార్టీ రేపు ఎన్నికల్లో నెగ్గడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ నాయకుల ఫిరాయింపుల ప్రాతిపదికగా బలహీనపడదు, జగన్మోహన్ రెడ్డి వైఖరి ప్రాతిపదికగా ఆ పార్టీ బలహీనపడటానికి ఆస్కారం ఉంది. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి 2019లో 151 స్థానాలతో అధికారం కట్టబెట్టిన ప్రజలు 2024 ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారు. ఇవాళ అదే ప్రజల దగ్గరికి నేను వెళ్తా అంటున్నాడు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఘోర ఓటమి ఎదురై 6 నెలలు అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసి కోట్ల రూపాయల ఖర్చును భరించున్న శ్రేణులు, కోట్ల రూపాయల ఖర్చును భరించున్న నాయకులు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని ఎదుర్కొని ఉన్న నాయకులు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకి మళ్ళీ క్రౌడ్ని పోలప్ చేయాలి అన్న, ఆయన రాజకీయ కార్యకలాపాల కోసం మళ్ళీ ఖర్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబు నుంచి తీసిస్తే తప్పితే నాయకుల స్థాయిలో వాళ్ళైతే ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారని నేను అనుకోవట్లా. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పర్యటనకు వచ్చారు కాబట్టి అని చెప్పని 6 నెలల క్రితం కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అవ్వడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా అధికారంలో ఉన్న పార్టీతోటి విభేదించి మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చూసాం. ఆయన్ని కాదు అని చెప్పని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎన్నికలలో ఓటు రూపంలో చివరి రోజున వాళ్ళ అభిప్రాయాన్ని వెలుబుచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకున్నా కూడా అంటే ప్రతిపక్షాల కన్నా కూడా ఆయనకి ఎక్కువగా జన సమీకరణ జరిగేది. కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించాలి అని అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే, ఎన్డీఏ కూటమి పట్ల ప్రజల వ్యతిరేకత పెరిగితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుదు తప్ప ఇవాళ 6 నెలల జగన్మోహన్ రెడ్డికి పాలనని 6 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని పోల్చి చూసుకుంటున్న ప్రజలు విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగితే కన్స్ట్రక్టివ్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతూ ఉంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాన్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఇవాళ శాంతి భద్రతలు కాపాడబడతా ఉన్నాయి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడతా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా తమ బిడ్డలకి భవిష్యత్తు బాగుంటుంది అని ఒక నమ్మకం కలుగుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి, పరిశ్రమలు నెలకొల్పబడే ఒక వాతావరణం సెట్ అవుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి కాదు అని జగన్మోహన్ రెడ్డికి వెనక ర్యాలీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితమైన సమయాన్ని పాటించి తీరాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవంతి శ్రీనివాస్ గారు, గ్రంథి శ్రీనివాస్ గారి మాటలు విన్నాం మనం. ఇప్పటికిప్పుడు రాజకీయ కార్యకలాపాల కోసం రోడ్డెక్కాల్సిన నెస్టీ లేదు అని చెప్పని, అది వాస్తవం. ఎందుకంటే ప్రజలకి రాజకీయపరమైన చైతన్యం లేదు, నేను చెప్పిందే నమ్ముతారన్న ఒక అపోహతో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా పేపర్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చేవాడు. తన వ్యూహకర్తలతోటి, తన సోషల్ మీడియాతోటి, తనకున్న సొంత మీడియాతోటి విపరీతమైన హైప్ తను క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసేవాడు. కానీ ఆయన మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి సంబోధిస్తూ ఉండేవాడు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని నేను డీబీటీ ద్వారా మీ అకౌంట్లకు అందించానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. చేసిన ఇవేవి ప్రజలు మాకు అక్కర్లేదు అనుకొని జగన్మోహన్ రెడ్డి నోడియటం జరిగింది. కాబట్టి ప్రజలకి రాజకీయపరమైన చైతన్యం లేదు అని చెప్పని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు అమాయకత్వం తప్ప ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం పొలిటికల్లీ వాళ్ళు పూర్తి చైతన్యంగానే ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది గ్రహించగలిగే పరిజ్ఞానం వాళ్ళకుంది. వాళ్ళ జీవితాలు 2019కి ముందు ఎలా ఉన్నాయి, 2019 నుంచి 24 దాకా ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఎవరికి వాళ్ళు స్పష్టమైన అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరిగే ఈ ప్రచారాలు, ఈ రాజకీయ పరమైన పర్యటనలకి ప్రజల నుంచి స్పందన వస్తుందని చెప్పి నేను అనుకోవటంలా. కాబట్టి
ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ ఫిరాయింపులు వీటికన్నిటికన్నా కూడా ప్రజల నుంచి కనుక ఆయనకి స్పందన లేదు అనుకుంటే ఆ రోజు అసలు సిసలు పార్టీ మూలాలు పునాదులు కూడా కదిలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.